Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So 8th class biology, we are discussing about the conservation of plants and animals, so part 2. So now we are discussing about the causes of deforestation. Previous video already we have discussed about the deforestation. So what is the deforestation method and what is the effect of the living organism. So now, the deforestation, we know the definition of deforestation, which is the clearing of forest area, so completely, and the land of utilizing for the different purposes, that is called deforestation. So now the causes of deforestation. So what are the causes of deforestation? So here there are many different causes of deforestation. Ante causes ante కారకాలు. సో దేనికి కారకాలు అంటే డిఫారెస్టేషన్ జరగడానికి వివిధ రకాలైనటువంటి కారకాలు ఉన్నాయి. So causes means that is called karakalu. So there are factors or causes. సో ఇక్కడ ఏంటంటే దాన్ని మనం ఇంకా తెలుగులో క్లియర్ గా చెప్పాలంటే కాజెస్ అంటే సో ఏవేవి మనకి ఇన్వాల్వ్ అవుతాయి, కారణాలు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు, లేదా కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ అంటే డిఫారెస్టేషన్ జరగడానికి ఏవేవి ఉపయోగపడతాయి అంటే ఎలాంటి వాటిని మనం తీసుకోవచ్చు, సో వాటిని ఇక్కడ మనం కాజెస్ అంటున్నాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఆర్ దేర్. సో ద వన్ బై వన్ వి ఆర్ డిస్కస్ అబౌట్ దాట్. సో కాజెస్ లో మనం సో క్లియర్ గా చూస్తే, సో ఫస్ట్ వన్ ఈజ్ ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్. Rapid urban development. So what is mean by rapid urban development? So rapid urban development. So this is the first method, the causes of deforestation. So rapid ante entante continuous ga, so one by one, so continuous ga process entante urban development. సో అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో రూరల్ ఏరియా అంటే ఫారెస్ట్రీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో కొద్దిగా సో ఏం చేస్తున్నారు, అడవులను నరికేసి అక్కడ ఏం చేస్తున్నారు, హౌసెస్ ని డెవలప్ చేస్తున్నారు. దే ఆర్ బిల్డింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కన్స్ట్రక్షన్స్. సో అర్బన్ డెవలప్మెంట్ అంటే విలేజ్ డెవలప్మెంట్ ని పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో మొత్తం ఏం చేస్తున్నారు అంటే కొద్దిగా ఫారెస్ట్ ఏరియాని ఏం చేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ విలేజెస్ లైక్ హౌసెస్. సో ఇలా నిర్మించాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లో, ఈ ప్లేస్ లో ఫుల్ గా ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని ఏం చేస్తాము, వీఆర్ రిమూవింగ్ ద కంప్లీట్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నిటిని రిమూవ్ చేయడం వల్ల సో దే ఆర్ క్లియర్ ల్యాండ్ ఫేజ్, అంటే ల్యాండ్ క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మొక్కలన్నిటిని తీసేయడం వల్ల సో మనం ఏం చేస్తామంటే అక్కడ సో ఇళ్లను కట్టుకోవడం జరుగుతుంది. సో జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేటప్పుడు మనం చూస్తాం కదా, సో అడవి ప్రాంతాన్ని కొంచెం ఆక్రమించుకొని అక్కడక్కడ ప్లేసెస్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి చెట్లని నీట్ గా కొట్టేసి మనం ఏం చేస్తాం, ఇళ్లను కట్టుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్. సో ఈ విధంగా ర్యాపిడ్ గా మనం ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. సో పెరుగుతున్నటువంటి జనాభాను బట్టి సో ల్యాండ్ యూజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్. Now we are discussing about the second method, agriculture related purposes. So first one is urban rapid development. So next one is agriculture related purpose. So what is mean by agriculture related? Agriculture related ante enti? If for example ఇదే ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు జనాభా పెరిగే కొద్ది ఏంటంటే నిత్యావసరాలు పెరుగుతూ ఉన్నాయి. సో పెరుగుతున్న జనాభాకి ఏం కావాలి, ఫుడ్ సోర్స్ అనేవి కావాలి. సో ఫుడ్ కావాలంటే ఏం చేయాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏంటంటే మన క్రాప్స్ ని డెవలప్ చేయాలి, వెజిటేబుల్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ కానీ సో ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ కానీ వీటిని డెవలప్ చేయాలి. వీటిని డెవలప్ చేయాలంటే సో క్లియర్ ల్యాండ్ అనేది ఉండాలి. ఇలాంటి పెద్ద మొక్కలు ఉంటే సో మనం ఏంటంటే ఇలాంటి పెద్ద మొక్కలు ఉన్నప్పుడు మనం ప్లాంట్స్ ని అగ్రికల్చర్ క్రాప్స్ ని డెవలప్ చేయలేం. అందుకే కదా మనం పొలాల దగ్గర చూస్తే పెద్ద మాలన్నీ కొట్టేసి సో ఆ ల్యాండ్ అంతా బాగా దున్నేసి సో వాటిలో మనం ఏం చేస్తామంటే సీడ్స్ వేసి క్రాప్స్ ని డెవలప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్. సో దాన్ని ఏమంటున్నాం ఇక్కడ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ కోసం ఏం చేస్తున్నాం, పెద్ద చెట్లని కొట్టేస్తున్నాం, వాటిని రిమూవ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ డిఫారెస్టేషన్, ద కాజెస్ ఆఫ్ సెకండ్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే
అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే వ్యవసాయానికి దగ్గరగా ఉండడానికి లేదా వ్యవసాయానికి అనుగుణంగా మొక్కల్ని మనం పెద్ద పెద్ద మొక్కల్ని నరికేస్తున్నాం, అంటే ఫారెస్ట్ ని ఆక్యుపై చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్, అంటే ఇది కూడా ఒకటి కారణమే దేనికి, డిఫారెస్టేషన్ కి. అంటే ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్ తో పాటు సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్యూయల్ రిక్వైర్మెంట్. ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకుంటే ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఉంది. ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో మనకి ఫ్యూయల్ కంటెంట్ దొరికింది, ఐ మీన్ ఫ్యూయల్ ఉంది ఆ ప్లేస్ లో అన్నప్పుడు ఈ ఫ్యూయల్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని ఏం చేస్తాము, రిమూవ్ చేసేస్తాం. ఈ ప్లాంట్స్ అన్నిటి తీసేస్తే మనకు ఆ ఫ్యూయల్ కలెక్షన్ కోసం మనం ఏం చేస్తున్నాం, వాటిని తీసుకోవడానికి ఆ ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాం. సో ఫారెస్ట్ లో ఫ్యూయల్ దొరికితే అక్కడ ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ కి ఈజీగా ఉండాలని సో ఫ్యూయల్ ని కలెక్ట్ చేసుకున్నాం. అంటే ఫ్యూయల్ అంటే ఇక్కడ ఏంటి, ఇంధనం. సో ఇంధన పదార్థాలు ఇప్పుడు లైక్ కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలాంటివి, లేదా గనుల కోసం కానీ. సో ఏం చేస్తున్నామంటే అక్కడ దొరికేటటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మన ఫారెస్ట్ ని డిఫారెస్టేషన్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పెట్రోలియం ఆర్ diesel etc. So we are removing completely the forest area, that is called fuel requirement. So first one em chusamu rapid urban development, second one is agriculture related purpose, and third one is fuel requirement. So fuel ni base cheskoni manam ఫారెస్ట్ ని రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ బిల్డింగ్ ఇండస్ట్రీస్. సో బిల్డింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము, బిల్డింగ్స్ ని సో కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్. సో బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీస్ లో కానీ అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ కంప్లీట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, దేర్ ఆర్ కంప్లీట్లీ అపార్ట్మెంట్స్, దే ఆర్ కంప్లీట్లీ డెవలపింగ్ బై ద ఇండస్ట్రీస్ లైక్ ఎక్సెట్రా బిల్డింగ్స్. సో దీని వల్ల ఏంటంటే ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని ఏం చేస్తాము, ఒక మొక్క కూడా లేకుండా కంప్లీట్ గా మనం వాటిని ఏం చేస్తున్నాం, డిఫారెస్టేషన్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే సో దేనికి చేస్తున్నామంటే సో వీఆర్ డెవలపింగ్ ఇండస్ట్రీస్, వీఆర్ డెవలపింగ్ ద కంపెనీస్, వీఆర్ డెవలపింగ్ ద కన్స్ట్రక్షన్స్, వీఆర్ డెవలపింగ్ ఆర్ బిల్డింగ్ ద డిఫరెంట్ హౌసెస్. సో ఇల్లు కట్టుకోవడానికి బిల్డింగ్స్ కోసము లేదా కన్స్ట్రక్షన్ కోసం మనము అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో దట్ ఈస్ ద అనదర్ కాజ్ ఆఫ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్ ఫారెస్ట్ ఫైర్. నెక్స్ట్ వన్ ఏంటి, ఫారెస్ట్ ఫైర్. సో అనుకోకుండా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఫారెస్ట్ లో మనం హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా వంట చేసుకోవడం కోసం కానీ సో కుకింగ్ పర్పస్ కానీ ఎక్కడైనా ఫైర్ జరిగితే బై మిస్ మ్యాచ్ అంటే అనుకోకుండా జరిగితే సో ఆ ఫైర్ ఏం చేస్తుందంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని కాల్ చేస్తుంది. అనుకోకుండా జరిగినటువంటిది కావచ్చు లేదా కావచ్చు కానీ సో అనిమల్స్ కోసము లేదా సో ఏదైనా పర్పస్ కోసం ఏంటంటే ఫారెస్ట్ ఫైర్. ఇలాంటి ఫారెస్ట్ ఫైర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా ఫారెస్ట్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ద కంప్లీట్లీ ఫారెస్ట్ destroys. So that is called deforestation. So this is also one of the cause of deforestation. So deforestation లో ఇది కూడా one of the cause. సో దీని వల్ల ఏంటంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్ని కూడా కాలిపోవడం జరుగుతుంది. సో దీన్నే మనం డిఫారెస్టేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి అగ్రికల్చర్ పర్పస్ కోసం పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నిటిని రిమూవ్ చేసి సో ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ ని డెవలప్ చేస్తున్నారు. సో దీన్ని ఏమనిపిస్తామంటే అగ్రికల్చర్ బేసెస్. సో దిస్ ఈస్ అర్బన్ డెవలప్మెంట్ అంటే ఉన్న ప్లేసెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం, కన్స్ట్రక్షన్స్, సో బిల్డింగ్స్, సో ఏరియాస్ లో విలేజ్ డెవలప్మెంట్ ఇలాంటివి చేస్తున్నాం. నెక్స్ట్ మేకింగ్ ఫర్నిచర్. సో ఇంకొకటి డిఫారెస్టేషన్ ఎందుకోసం చేస్తున్నామంటే సో ఫర్నిచర్ అంటే ఏంటి, మనం ఇంట్లో వాడేటటువంటి టేబుల్స్, ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్ కానీ, కుర్చీస్ ఇలాంటి వాటిని సో వుడెన్ కబోర్డ్స్ కానీ ఇలాంటి వాటి కోసం ఏం చేస్తున్నాం, వీఆర్ సో కటింగ్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో ఆ కలప కోసం వుడ్ కోసం ఏం చేస్తున్నామంటే ప్లాంట్స్ ని కట్ చేస్తున్నాం. సో వాటి నుంచి వచ్చేటటువంటి ఫర్నిచర్ ని మనం ఇంట్లో వాడేటటువంటి టేబుల్స్ కావచ్చు, కార్డ్బోర్డ్స్ కావచ్చు, లేకపోతే ఐ మీన్ విండోస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో వేటి నుంచి ప్రిపేర్ చేస్తున్నామంటే వుడ్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ ని రిమూవ్ చేయడం వల్ల. సో దీస్ ఆర్ ద డిఫారెస్టేషన్ కాజెస్. సో causes of deforestation. So some types we are discussing. So rapid urban development, agriculture related purpose, and fuel requirement. So building industries, forest fire, making furniture. So these are the most important causes of deforestation. So if you have any doubts, please comment in our comment box. Thank you one and all.